అధికార బీఆర్ఎస్ 2 నెలల క్రితమే తన అభ్యర్థుల జాబితాని ప్రకటించగా ప్రధాన ప్రతిపక్షాలైన కాంగ్రెస్ బీజేపీలు మాత్రం అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం చేయడానికి గల కారణాలేంటి? ప్రస్తుతానికి మౌనంగా ఉన్న బీఆర్ఎస్ అసమ్మతి నేతలు ఆశావాహులు పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ తిరుగుబాటు చేస్తారా? కాంగ్రెస్లో టికెట్ల కోసం నెలకొన్న పోటీ చివరికి అసమ్మతి రూపంలో ఆ పార్టీకి నష్టం చేకూర్చనుందా? రానున్న జాబితాల్లోనైనా కాంగ్రెస్ పార్టీ బీసీ వర్గాలకి తగినన్ని సీట్లిచ్చి సామాజిక న్యాయం పాటిస్తుందా? బలమైన అభ్యర్థుల కొరతతో ఇబ్బంది పడుతున్న బీజేపీకి చివరికి సరైన అభ్యర్థులు దొరికేనా? జనసేనతో బీజేపీ పొత్తులు సామరస్యంగా కుదిరేనా? బీజేపీ జనసేన పొత్తుని ఆయా పార్టీల ఓటర్లు స్వాగతించి ఓట్ల బదిలీ సక్రమంగా జరిగేనా? కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో కాంగ్రెస్ రెండో అభ్యర్థుల జాబితా ప్రకటన మరింత ఆలస్యమవుతోంది. ఎల్లారెడ్డి, ఎల్బీనగర్, మిర్యాలగూడ, వైరా, ఇల్లందు, బాన్సువాడ, తుంగతుర్తి, భువనగిరి, మక్తల్, హుస్నాబాద్, హుజూరాబాద్, బోధ్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొంది. ఎల్బీనగర్ నుంచి కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మదియాష్కి గౌడ్ టికెట్ ఆశిస్తూ ఉండగా, హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ టికెట్ను ఆశిస్తున్నారు. కాగా తెలంగాణ ఉద్యమంలో పొన్నం ప్రభాకర్, మదియాష్కిలిద్దరూ కీలకంగా పనిచేశారు. మరోవైపు తమకు ఇంకా టికెట్ ఖరారు కాకపోవడంపై నేతలందరూ అసంతృప్తిలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తోంది. హడావిడిగా అభ్యర్థులను ప్రకటిస్తే టికెట్ దక్కని ఆశావాహులు ఇతర పార్టీల తరపున బరిలో దిగటమో, లేదంటే తిరుగుబాటు బావుట ఎగరవేయటమో, అభ్యర్థులుగా పోటీ చేయటమో పార్టీకి తీరని నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతోంది. తాజాగా జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో మిగిలిన 64 స్థానాల్లో దాదాపు 50 స్థానాల్లో అభ్యర్థుల విషయంలో స్పష్టత వచ్చినట్లుగా సమాచారం. అయితే రెండో జాబితాలో బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఈ 50 స్థానాలకు సంబంధించిన రెండో అభ్యర్థుల జాబితాను 1-2 రోజుల్లో ప్రకటిస్తారని సమాచారం. కాగా కమ్యూనిస్టులకు సీట్ల కేటాయింపు విషయంలో కూడా చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. కమ్యూనిస్టులకు చెరొక 2 సీట్లు, మొత్తం మీదుగా 4 సీట్లు కేటాయించాలని అంతిమంగా నిర్ణయించారు. అయితే కమ్యూనిస్టులకు ఏ నియోజకవర్గాలను కేటాయించాలనే అంశంపై జరిగిన చర్చలు ఇంకా కొలిక్కి రాలేదనే తెలుస్తోంది. అవసరమైతే సిపిఐ జాతీయ కార్యదర్శి డి రాజా, సిపిఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరిలతో చర్చించి కమ్యూనిస్టులకు సీట్ల కేటాయింపు అంశాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇక మిగిలిన 10 స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో టికెట్లు ఆశిస్తున్న నేతలతో చర్చలు జరిపి అందరి ఆమోదంతో ఆ 10 మంది అభ్యర్థులను 3 అభ్యర్థుల జాబితాలో భాగంగా ప్రకటించాలని నిర్ణయించారు. అయితే కాంగ్రెస్ మొత్తం అభ్యర్థులను ప్రకటించాక ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయోనని రాజకీయ వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఇక ఇటీవలే ప్రధాన పార్టీగా బలపడిన బీజేపీ విషయానికొస్తే ఆ పార్టీ తొలి జాబితాలో 52 మంది అభ్యర్థులను ప్రకటించింది. కాగా బీజేపీ తన తొలి జాబితాలో బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యతను కల్పించింది. మిగిలిన స్థానాల్లోనూ వీలైనంత మంది ఎక్కువ మంది బీసీలకు టికెట్లు కేటాయించి బీసీ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే బీజేపీకి బలమైన అభ్యర్థులు కొరత ఉందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దాంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో టికెట్లను ఆశించి భంగపడిన ఆశావాహులను బీజేపీలోకి తీసుకొని బీజేపీ అభ్యర్థులుగా పోటీలోకి నిలపాలని ఆ పార్టీ భావిస్తోంది. అయితే బీఆర్ఎస్ టికెట్లు ఆశించి భంగపడిన ఆశావాహుల్లో దాదాపుగా అందరినీ అధికార బీఆర్ఎస్ అధిష్టానం బుజ్జగించడంతో బీఆర్ఎస్ నుంచి పెద్దగా బీజేపీలోకి వలసలు రాలేదు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ రెండో జాబితా విడుదల చేయనున్న నేపథ్యంలో కాంగ్రెస్ టికెట్ దక్కని ఆశావాహుల్లో కొందరైనా బీజేపీలో చేరతారని ఆ పార్టీ ఆశిస్తోంది. మరోవైపు జనసేనతో పొత్తులు పెట్టుకోవాలని ఆ పార్టీతో బీజేపీ చర్చలు జరుపుతోంది. కనీసం 20 స్థానాల్లోనైనా పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాల సమాచారం. బీజేపీ ఆ మేరకు జనసేనకు సీట్లు కేటాయిస్తుందో లేదోనన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. ఇలా కాంగ్రెస్ నుంచి నాయకుల వలసలు, జనసేనతో సీట్ల సర్దుబాట్లు అన్నీ ముగిశాక బీజేపీ తన పూర్తి అభ్యర్థుల జాబితాని ప్రకటించనుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో.